హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే లేసాను అనమాట. పిచ్చ బోరు కొడుతుంది ఈరోజు లేవగానే. ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. నిన్న నా గ్రాడ్యుయేషన్ ఏమో అయిపోయింది. సో దానికి కూడా డబ్బులు బొక్క, అంటే చాలా డబ్బులు స్పెండ్ చేశాను అనమాట. సో ఇప్పుడు కిందకి వెళ్ళేసి కుకింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. కుక్ చేసుకొని ఏదో ఒకటి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతా. కమాన్. ఓకే గైస్, నేనైతే ఫ్రెష్ అయిపోయా. బ్రష్ అంటే ఏం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకున్నాను. ఈ మధ్య లైట్గా ఫేస్ మీద యాక్నీ వస్తుందని చెప్పి ఇదేదో సీరం కొన్నా. వర్క్ అయిద్దో లేదో కూడా నాకు తెలీదు. అంటే యాక్నీ వస్తున్నా నా ప్రాబ్లం కాదు, నాకేంటంటే దానివల్ల ఫేస్ అంతా మంట పడుతున్నట్టు అట్లా ఉంది. సో అందుకని ద ఆర్డినరీ నుంచి నయాసినమైడ్ సీరం కొన్నా. ఇంతకుముందు ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ వాడా. కాకపోతే సేమ్ కంపెనీ కాదు, డిఫరెంట్ కంపెనీలో ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు వాడే. స్కిన్ కరెక్టింగ్ కోసం, పింపుల్స్ రాకుండా. బట్ బేసిక్గా మీకు ఒక నిజం చెప్పాలంటే, జిమ్ చేసేటప్పుడు ఇట్లా యాక్నీ, పింపుల్స్ రావడం ఇట్స్ అ గుడ్ సైన్. నువ్వు ఎంత ఫేస్ వాష్ అయినా చెయ్యి, ఏదైనా బిక్కో, ఎన్నైనా వాడు, అంటిల్ అన్లెస్ ఇట్స్ లైక్ ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కాకపోతే. సో ఏంటంటే బేసిక్గా నువ్వు జిమ్ చేస్తావు కాబట్టి, జిమ్ చేసినప్పుడు నీ బాడీలో ఇంటర్నల్గా చేంజెస్ జరుగుతాయి. లైక్ హార్మోనల్ చేంజెస్ కానీ, నీ మజిల్ డెవలప్మెంట్ అవ్వటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, నీ ఫేస్ మీద ఆయిల్ సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి యాక్నీ ఆటోమేటిక్గా వచ్చింది. ఇట్స్ అ కామన్ థింగ్ అనమాట. నువ్వు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు దాకా ఏం పట్టించుకోలేదు, కానీ రీసెంట్గా కొంచెం కేర్ తీసుకుందాం, వర్క్ అయిద్దేమో చూద్దాం. లైక్ అది కామన్ అని తెలిసిన, ఇఫ్ వర్క్ అయితే ఓకే, లేదా పెద్ద లైట్ ఇంకోసారి కొన్నాం. బట్ నేను రెగ్యులర్గా వాడేది మాత్రం మాయిశ్చరైజర్ మాత్రం రాస్తాను, ఎందుకంటే అది వెరీ వెరీ డ్రై స్కిన్ అనమాట. సమ్మర్, వింటర్ అసలు ఇవన్నీ సంబంధమే లేదు. ఎప్పుడైనా సరే నేను రాస్తా. ఇది ఎంత ఆయిలీగా ఉన్నా. ఇది నాకు ఎందుకో బాగా నచ్చింది. ఇది సెరావి నుంచి ఫర్ డ్రై టు వెరీ డ్రై అంట. నాకు లేదంటే ఇదంతా ప్యాచీగా డ్రైగా అయిపోద్ది. అది ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చాక ఈ వెదర్ వల్ల అట్లా తయారైపోయింది. సో ప్రస్తుతానికైతే రాయట్లేదు, ఎందుకంటే నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి. సో జస్ట్ ఫేస్ వాష్ చేశా, ట్రీట్మెంట్ లాగా. సెరావి కాదు, ఆర్డినరీ నుంచి ఈ నయాసినమైడ్ సీరం రాసా. కానీ ఇది మిగతా బ్రాండ్స్తో పోల్చుకుంటే చాలా చీప్, ఎక్కువ పెద్ద కాస్ట్ ఏం లేదు. మోస్ట్లీ ఇండియా రేట్లో చెప్పాలంటే 500-600, 5-6 pounds అంతే. చూద్దాం ఎట్లా వర్క్ అయిద్దో, ఐడియా అయితే లేదు. బట్ రాస్తున్నా, చూద్దాం ఏమవుద్దో. అండ్ ఇంకో విషయం, నేను మీకు మొన్న లాస్ట్ వీడియోలో సన్ స్క్రీన్లు ఇలాంటివి అసలు వాడనని చెప్పాను కదా. ఇప్పుడు నాకు ఇంకో పెద్ద బొక్క ఏంటంటే, ఇది రాస్తున్నప్పుడు సన్ స్క్రీన్ ఖచ్చితంగా రాసుకోవాలంట, లేదంటే ఉన్నది కాస్త ఎక్కువ అయిద్దంట. అందుకని వెయిట్. సో ఇది కూడా మొత్తానికి దొరికింది. మీకు కనిపిస్తుందో లేదో కూడా నాకు తెలియట్లా. ఓకే, సెంటెల్లా మిక్సూన్ సన్ క్రీమ్ అంట. రివర్స్లో కనిపిస్తుంది, ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ చేస్తుంది కాబట్టి. నాకు బేసిక్గా వీటి మీద అసలు పెద్ద ఐడియా లేదు. నేనేం చేశానంటే టెక్నాలజీని యూజ్ చేశాను అనమాట. లైక్ నా ఫేషియల్ ఫొటోస్ని క్యాప్చర్ చేసి చాట్ జీపీటీకి, క్లౌడ్ ఏఐకి పెట్టా అనమాట. పెట్టి, సో ఇది నా కన్సర్న్, నాకు ఇట్లా తగ్గాలి, ఏం చేయాలో చెప్పండి, ఏది వాడమంటే రికమెండ్ చేయండి అని చెప్పి బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో అలా తీసుకున్నా. బేసిక్ నేను అసలు సన్ స్క్రీన్ వాడేవాడిని కాదు, ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద సన్నే, అంత యూవీ ఏమి ఉండదు ప్రతిసారి. అండ్ మనం ఎండలో ఉన్నప్పుడు నేను అసలు బయటికి కూడా వెళ్ళను, ఓన్లీ సన్లైట్ కోసం తప్ప. జస్ట్ ఒక 20 minutes 30 minutes అట్లా స్టాండింగ్ తప్ప నేను అంత ఎండలో పిచ్చిగా తిరగడం అట్లాంటివి ఏం చేయను.
ఓన్లీ జిమ్కి వెళ్తా, అది కూడా ఇండోరే. వెళ్ళేదానికి వాక్ కూడా ఒక మేబీ మోస్ట్లీ 10 to 15 minutes ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. సో మనం పెద్ద సన్ స్క్రీన్తో పని లేదని చెప్పి నేను అసలు సన్ స్క్రీన్ వాడాల. ఓన్లీ నేను వాడేది దీని అమ్మాయి కంట్లో పోయింది. మనకు రాసుకోవడం కూడా బాగా గైస్, అందుకే ఇట్లాంటి జోలికి పోను నేను, అంత పడుతుంది. జిమ్కి వెళ్తున్నా కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మాయిశ్చరైజర్ అప్లై చేసావంటే మీ స్కిన్ అంతా బ్యారియర్ లాగుంటే అది బ్లాక్ చేసేసిద్ది. సో బ్లాక్ చేయడం వల్ల స్వెట్ అనేది సరిగ్గా బయటికి రాదు, లోపలే సీబం ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయి ఇంకా యాక్ని పెరిగిపోయింది. సో అందుకని నేను ఏం చేశానంటే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. జస్ట్ క్లెన్జర్తో క్లెన్స్ చేసుకున్నా, ఆర్డినరీ సీరం అప్లై చేసా, దెన్ జస్ట్ సన్ స్క్రీన్, దట్స్ ఇట్. చూద్దాం ఎలా వర్క్ అయితే. వర్క్ అయితే మంచిదే, కొనుక్కుంటా లైక్ మెయింటెనెన్స్ లాగా, మళ్ళీ రీపర్చేస్ చేస్తా. వర్క్ అవ్వకపోతే ఇంకా కొన్నా. అసలు చాలా మందికి చాలా అలవాట్లు ఉంటాయి. కొంతమంది మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతారు, నేనేమో మార్నింగ్ లేవగానే ఈ మధ్య లెమన్ వాటర్ తాగుతాను. బేసిక్గా నేను కూడా ఇంతకుముందు అందరిలాగే మార్నింగ్ లేవగానే కాఫీ తాగేవాడిని. బట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తారు. మీరు కనుక మార్నింగ్ లేవగానే కాఫీ తాగి మీ డే స్టార్ట్ చేశారంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ కొన్ని అవర్స్లో మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. నేనేం అబద్ధం చెప్తున్నా, నిజం చెప్తున్నా. యూ విల్ ఫీల్ మోర్ స్ట్రెస్ దెన్ యూజువల్లీ వాట్ యూ హ్యావ్. సో అందుకని ఏం చేస్తారంటే లేవగానే కాఫీ తాగదు. సో కొంచెం టైం ఒక 2 hours అలా తీసుకోండి, మీ నర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వనివ్వండి. దెన్ లేటర్ మీరు కాఫీ తీసుకోండి, అప్పుడు దానివల్ల ఏం కాదు. ఒకసారి ఏం చేశానంటే నాకు బేసిక్గా లెమన్స్ పడేది కాదు నా గట్కి, బట్ స్టిల్ దాన్ని ఎలా కూడా టాలరేట్ చేసుకొని ఒక 3 weeks దాకా నేను ట్రై చేశాను అనమాట. అలా ట్రై చేసినప్పుడు ఏమైందంటే నాకు లైక్ మంచి రిజల్ట్స్ వచ్చింది. అది లైక్ నా బాడీలో నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. బేసిక్గా మంచి రిజల్ట్స్ ఇన్ ద సెన్స్ నాకు ఫేస్లో గ్లో వచ్చింది. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ యాక్ని అంతా ఫేడ్ అయిపోయింది. జస్ట్ సజెషన్ అనమాట, మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉంది. మీరు రాత్రి పడుకున్నప్పుడు మీ బాడీ ఏమైందంటే ఆటోమేటిక్గా మొత్తం డీహైడ్రేట్ అయిపోద్ది. సో నీ బాడీలో సాల్ట్స్ అన్ని నువ్వు మార్నింగ్ లేవగానే పీ చేస్తావు కాబట్టి నీ బాడీలో సాల్ట్స్ అన్ని పోతాయి. సో ఆటోమేటిక్గా నువ్వు బాడీ మొత్తం డీహైడ్రేటెడ్ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే మార్నింగ్ ఇలా వాటర్లో సాల్ట్ వేసుకుని తాగితే నీ బాడీలో సాల్ట్ ఈజ్ లైక్ ఎలక్ట్రోలైట్ అన్నమాట. సో నీ బాడీలో మొత్తం నువ్వు లూజ్ అయిన సాల్ట్స్ లైక్ ఎలక్ట్రోలైట్స్, సోడియం కానీ పొటాషియం ఇట్లాంటివన్నీ నీకు గెట్ బ్యాక్ వస్తాయి. డిపెండ్స్ ఆన్ విచ్ సాల్ట్ యూస్. నేనైతే సీ సాల్ట్ వాడతా. సీ సాల్ట్లో నీకు మంచి మినరల్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్ హైడ్రైజ్డ్ సాల్ట్ కన్నా సీ సాల్ట్ ట్రై చేయండి, బాగుంటుంది. మినరల్ డెఫిషియన్సీస్ కూడా మీకు ఏమైనా ఉంటే జస్ట్ ప్రతి ఫుడ్లో మీరు సీ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మీ మినరల్ డెఫిషియన్సీస్ అనేవి తగ్గుతాయి. సో అందుకే నేను కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కాఫీని కంప్లీట్గా స్కిప్ చేసేసాను మార్నింగ్ లేవగానే తాగుతాను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. మార్నింగ్ లేవగానే ఎవరైతే కాఫీ తాగుతారో ఐమ్ డామ్ షూర్ నీకు అప్పుడు ఆ కిక్ ఉంటుంది, కానీ తర్వాత ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం ఇట్లా డ్రాప్ అయిపోయింది. సో యూ ఫీల్ మోర్ టైర్డ్ అండ్ మోర్ స్ట్రెస్ఫుల్ త్రూ అవుట్ ద డే. నేను నోటీస్ చేశాను, అందుకే నేను వదిలేసాను. సో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు లేవగానే ఫ్రెష్ అయిపోయి నీకు కాఫీ తాగాలనిపిస్తే చెప్తున్నా, ఫ్రెష్ అయ్యి ఒక 1 hour to 2 hours ఉండండి. మీ బాడీని యాక్టివేట్ అవ్వని అయ్యాక దెన్ కన్జ్యూమ్ కాఫీ. కాఫీ కూడా ఏంటి బ్లాక్ కాఫీ లాగా తాగండి, అంతేగాని మళ్ళీ పాలు వేసి చక్కెర వేసి కలిపితే దాన్ని కాఫీ అంటుంది. దానిలో కాఫీలో ఉన్న బెనిఫిట్స్ అన్ని దొబ్బేస్తాయి. అసలు అది వేస్ట్. అలా కాఫీ తాగినా తాగకపోయినా ఒకటే. కాఫీ
నీకు రియల్గా కాఫీ తాగాలి, ఆ కిక్ కావాలంటే లేవగానే ఫస్ట్ డ్రింక్ బ్లాక్ కాఫీ ఎస్ప్రెసో షార్ట్స్ వేస్తే, లేవగానే కాదు సారీ, అది లేచిన నేను చెప్పా కదా టైం పీరియడ్ పెట్టుకొని అప్పుడు తాగితే మీకు దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని వేరేగా ఉంటాయి. ఎందుకంటే కాఫీలో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కెఫైన్, దానిలో డిఫరెంట్ యాసిడ్స్ ఉంటాయి, పాలిఫినాల్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా నీ స్కిన్ కానీ నీ డైజెషన్ సిస్టమ్ కానీ చాలా బెనిఫిట్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ లేచి నేనైనా అంతే 1-2 hours అయింది, లెమన్ వాటర్ తాగుతా, ఇది అలవాటు అయిపోయింది. లెమన్ వాటర్ తాగి నా బాడీ అంతా సాల్ట్స్ ఇవన్నీ అబ్జర్వ్ అయ్యాక దెన్ ఐ విల్ హ్యావ్ మై ప్రోటీన్ షేక్ అండ్ సమ్ మీల్స్, నేను లేటర్ కాఫీ తీసుకుంటా. సో ఇప్పుడు నాకేంటంటే పిచ్చి ఆకలి వేస్తుంది. జిమ్కి వెళ్ళాలంటే మనం ఏదో ఒకటి కొంచెం తీసుకుంటే బాడీ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనమాట, లైక్ ఫుడ్ ఏమి ఉండదు, ఒక బనానా తింటారు లేదా ఒక డేట్స్ తిను, ప్రీ వర్కౌట్ పంప్ వచ్చింది ఇవన్నీ ఏదో శుద్ధి చెప్తారు, ఆ ప్రీ వర్కౌట్ డ్రింక్ తాగుతారు వెళ్ళిపోతారు. బట్ మీరు ఎప్పుడు అలా మిస్టేక్ చేయొద్దు. ఒక ప్రాపర్ మీల్ తీసుకోండి, అది చిన్నదైనా పెద్దదైనా అందులో ప్రోటీన్ కొంచెం కార్బ్స్ కొంచెం ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ మినిమల్ ఫ్యాట్ ప్రాపర్ మీల్ అంటే నువ్వు అట్లా ప్లాన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా అంటే నువ్వు ఒక 1-2 hours ముందే లేచి నీ మీల్ని అట్లా ప్రెప్ చేసుకోవటం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే నీకు అదంతా ఈజీ అయింది. లేదు స్ట్రైట్ అవే ఫ్రమ్ బయట నేను లావంగానే వెళ్ళాలి అంటే నీకు దానికి తగ్గట్టు గెయిన్స్ ఉండవు, ఏమి రావు. రెగ్యులర్గా నువ్వు తినేటట్టే కొంచెం ఆయిల్ తగ్గించి తింటే బెటర్. డిపెండ్స్ ఆన్ ఇప్పుడు జిమ్కి వెళ్తుంటే ఒక టైప్ ఆఫ్ తీసుకోవాలి, ఒక టైప్ ఇన్ ద సెన్స్ ఇంత మ్యాక్రోస్ ఇంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోయింది అని ఉంటుంది, అలా తీసుకున్నా చాలు. నువ్వు ఫ్యాన్సీగా ఎప్పుడైతే కాంప్లికేట్ చేసుకుంటావు నీకేం తినాలో నీ మైండ్కే అర్థం కాదనమాట. సో whenever you keep it simple, like దీనిలో ఇది వస్తుంది, ఇది దీని నుంచి ఇది వస్తుంది చాలు. నేను ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు ఇంతకుముందు నేను కూడా ఫస్ట్లో డైట్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే అందరిలాగే మ్యాక్రోస్ క్యాలరీస్ ఇవన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు ఒక ప్రోటీన్ మాత్రం ఎంత తింటున్నాను చూసుకుంటాను. దీన్ని రెడ్ బెల్ పెప్పర్స్ కట్ చేశాను, కొంచెం ఆనియన్స్ వేసుకుంటాను, ఏదో టాకో సీజనింగ్ అంటారు. సో ఈ ఫ్లేవర్ యూస్ చేస్తున్నా కాబట్టి దీనికి ఉంటే బాగుంటుంది వచ్చి వేసుకుంటున్నా సింపుల్. చికెన్ ఆనియన్స్ దీనిలోనే బెల్ పెప్పర్స్ వేసారు అంతే. సో దీనిలోనే ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం అంటే ఆల్మోస్ట్ 4 grams, 7 grams ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటాను. దీనికి కూడా లెమన్ స్క్వీజ్ చేసుకొని మనం మ్యారినేట్ చేస్తాం. చూపిస్తా చూడండి. సో వన్స్ చికెన్ లైట్గా కుక్ అయిందంటే దానిలో నుంచి అది చూసారా, మీకు కనిపిస్తుందో లేదు తెలీదు, దానిలో అది ఆయిల్ ఉంటుంది, అదే రిలీజ్ అయ్యి కుక్ అయింది. సో నాకు ఈ చికెన్ కుక్ అయ్యే గ్యాప్లో ఈ లోపల రైస్ పెట్టేసుకుంటున్నాను. సో మన చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, మనం రైస్ కోసం వెయిట్ చేయడం. సో నేను మీకు ఇదంతా అయిపోయాక ప్లేటింగ్ డైరెక్ట్గా చూపిస్తాను. సో మా మీల్ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు బౌల్స్లోనే తింటారు. నాకు ఎందుకో బౌల్స్లో తింటే బాగా ఇష్టం అన్నమాట. సో నేను ప్రోటీన్ క్యాలిక్యులేట్ చేసుకోను కానీ కార్బ్స్ మాత్రం క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ 200 grams of cooked rice. It is my chicken. Let's chicken ఈ మధ్య నా ఎవ్రీ మీల్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. చూడండి, దీన్ని జెర్కిన్స్ అంటారు. ఇవి వెనిగర్లో కాదు, డైరెక్ట్ బ్రైన్లో ఫెర్మెంట్ చేస్తారు అనమాట. ఇది ఏమో క్యాబేజ్. ఈ రెండు ఒక పోలాండ్ డిషెస్ అనమాట. టేస్ట్ బాగుంటాయి. టేస్ట్ కన్నా మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా. ఏం లేదు, కుకుంబర్స్నే ఇట్లా పెడతారనమాట, ఫెర్మెంట్ చేస్తారు. మనకి పచ్చడిలో ఎలాగో జస్ట్ లైక్ కిమ్చి టైప్ అన్నమాట. కిమ్చి స్ట్రెటెడ్ లేదు, డైరెక్ట్గా ఉంటుంది. దానిలో డిఫరెంట్ స్పైసెస్ అన్నీ వేస్తారు. ఇది చాలా ప్లెయిన్. దీనిలో ఇంకా ఎక్కువ మైక్రోబీస్ లైక్ బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి. ఇంకా దాంతో పోల్చుకుంటే ఇక ఇంకా చాలా మంచిది. సో దట్స్ ఇట్. ఆల్మోస్ట్ 6 grams of creatinine, 1 scoop of whey with the water. దీని వల్ల డైజెషన్ ఆల్రెడీ స్లో అయిపోయింది. సో నేను ఇందాక తాగిన ప్రోటీన్ షేక్, ఈ మీల్ కలిపి ఆల్మోస్ట్ 85 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో మీరు కూడా ఎవరైతే ఇట్లా స్ట్రగుల్ అవుతున్నారో, ప్రోటీన్ రీచ్ అవడానికి కష్టంగా ఉందో, మీరు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఒక కంప్లీట్ సప్లిమెంట్ మీద డిపెండెన్సీ లేదు. దీనిలోనే ఆల్మోస్ట్ ఈ చికెన్ బౌల్లోనే 60 to 65 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఆ సప్లిమెంటేషన్లో ఒక 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో మీ బాడీ వెయిట్ 1:1 తీసుకునే వాళ్ళకి అసలు ఇది కంప్లీట్ 1 సూపర్ మీల్ అనమాట. ఒక్క మీల్లోనే మీకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తుంది. సో మీరు అట్లా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. బాగుంది. ఓకే, నేనైతే నా మీల్ తినేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ జిమ్కి స్టార్ట్ అయ్యేటప్పుడు చూపిస్తాను. నేనైతే జిమ్ రెడీ అయిపోయాను. ఈరోజు ఎందుకో ఇలానే ఉంటుంది, టైం టాప్స్ వేసుకోబోద్ది అట్లా. సో జస్ట్ ఓవర్ సైజ్ టీ షర్ట్. ఈరోజు నా వర్కౌట్స్ వచ్చేసి పుష్ డే అనమాట. నేను వీక్లీ పుష్ డే అండ్ పుల్ డే 2 times ట్రైన్ చేస్తాను. నేనైతే జిమ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా హాట్ షవర్ తీసుకుని వెళ్తాను. ఎందుకంటే నా మజిల్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంతా పట్టేస్తాయి అనమాట. సో జిమ్కి వెళ్ళేటప్పుడు నువ్వు కనుక హాట్ షవర్ తీసుకొని జిమ్కి వెళ్తే నీ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి, నీ మొబిలిటీస్ అన్నీ ఫ్రీ అవుతాయి. సో నీకు మజిల్ డ్యామేజ్ కానీ లైక్ ఇట్లా షోల్డర్ ఇంజురీస్ కానీ ఇట్లాంటివి జరగవు. కానీ ఇది చాలా మందికి ఎవరికి తెలియదు. డైరెక్ట్గా జిమ్ హిట్ చేస్తారు, వెళ్ళి కొంతమంది అసలు మొబిలిటీ ట్రైనింగ్స్ ఏమి చేయరు, చిన్న వెయిట్స్తోనే స్టార్ట్ చేసేసి వెంటనే ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళకి లిగ్మెంట్ టీర్స్ కానీ, షోల్డర్ ఇంజురీస్ కానీ, చెస్ట్ పెక్స్ దగ్గర టియర్స్ కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి.
సో నా సజెషన్ ఏంటంటే బెస్ట్ మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ ఫుడ్ తిన్నాక మీరు ఒక హాట్ షవర్ తీసుకోండి. సో మీరు హాట్ షవర్ తీసుకుంటే యూజ్ ఏంటంటే మీ బాడీ అంతా రిలాక్స్ అయింది. సో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తారు. మీకు మంచి మొబిలిటీ ఉంటుంది. పెయిన్స్ కానీ ఎక్కడ పట్టేసినట్టు ఉండదు. మీ బాడీ మీకు పర్ఫామ్ చేయడానికి సహకరిస్తుంది. సో అది నా ప్రీ వర్కౌట్ అయితే రెడీ తాగేస్తాను. యూజువల్గా మనం జిమ్కి వెళ్ళి 30 మినిట్స్ ముందు తీసుకోవాలి. సో అప్పుడు కానీ మన బాడీలో ఏం యాక్టివేషన్ తెలియదు. స్ట్రైట్ అయిపోయి జిమ్కి వెళ్ళి ఇట్లా నోట్లో వేసుకున్నా అలాంటివి ఏం పని చేయదు. సో అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ముందు తీసుకుంటే మీకు ఇది ప్రాపర్గా బాడీలో పనిచేస్తుంది. మీకు ఆల్రెడీ నా జిమ్ అన్నీ చూపించారు. సో డైరెక్ట్గా జిమ్లో నా వర్కౌట్స్ అవన్నీ చూపిస్తాను. సో గాయస్, నేనైతే జిమ్కి వచ్చేసా. సో స్ట్రైట్గా వెళ్ళి పెద్ద పెద్ద వర్కౌట్స్ చేసే కన్నా ముందు చిన్న చిన్న వెయిట్స్తో షోల్డర్స్ని, నా చెస్ట్ని అండ్ నా ట్రైసెప్ని ట్రైన్ చేసి ముందుగా మజిల్స్ని యాక్టివేట్ చేస్తున్నా. ఇది జస్ట్ 10 kg డంబుల్ అనమాట. సో ఇది లాటరల్ రైజెస్ అంటారు. దీనివల్ల జస్ట్ మన షోల్డర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ మొబిలిటీ ఎక్సర్సైజ్. దీనివల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా మజిల్స్ ఇంకా బాగా ఫ్రీ అవుతాయి. సో హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఈజీగా పుల్అప్ చేయొచ్చు నాకు. సో మీకు చెప్పాను కదా ఇందాక, నేను లైక్ పుష్ పుల్ లెగ్ డే లాగా డివైడ్ చేసుకుంటా. సో నా పుష్ డేని ట్వైస్, పుల్ డేని ట్వైస్, లెగ్ డేని మాత్రం సింగిల్ టైం అలా ట్రైన్ చేస్తూ ఉంటా. సో నేను ఫస్ట్ డే ఆఫ్ పుష్ డే ఏంటంటే చాలా హెవీ అండ్ ఇంటెన్సిటీగా చేస్తా. అదే వీక్లో మళ్ళీ నెక్స్ట్ టైం ట్రైన్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం లోవర్ వెయిట్స్తో ఎక్కువ రెప్స్ టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ నా వార్మప్ అయ్యాక స్మిత్ మెషిన్ మీద ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేస్తున్నా. మామూలుగా పుష్ డే చేసినప్పుడు ఏంటంటే కొంచెం వైడ్ గ్రిప్ తీసుకొని హెవీ వెయిట్తో చేస్తా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం క్లోజర్ గ్రిప్ తీసుకొని లైక్ టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో తక్కువ ఫెయిల్యూర్ హిట్ చేస్తాం కాబట్టి చాలా తక్కువ వెయిట్. ఇట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ లైక్ 30 to 35 kgs ఈచ్ సైడ్. ఇది కూడా సేమ్ ఎక్సర్సైజ్ అనమాట. కాకపోతే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేశాను, అంటే వెయిట్ ఇంక్రీజ్ చేశాను. సో వెయిట్ ఇంక్రీజ్ చేశా కాబట్టి మీరు డిఫరెన్స్ చూడండి. ఇందాక వెయిట్ తక్కువ ఉంది కాబట్టి క్లోజర్ గ్రిప్ తీసుకున్నా. ఇప్పుడు థర్డ్ సెట్ అనమాట. అందుకని వైడర్ గ్రిప్ తీసుకొని ఎక్కువ వెయిట్తో చేస్తున్నా. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ 50 kgs ఆర్ 45 kgs ఈచ్ సైడ్ ఉంది. సో మీరు చూడొచ్చు, నేను కింద దాకా హిట్ చేయలేదు, జస్ట్ పైనే చెస్ట్ని టెన్షన్ బిల్డ్ చేసి హిట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను చేయబోయే ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ అనమాట. స్మిత్ మెషిన్ మీద చేస్తున్నా. నేను బేసిక్ ఇట్లా పుష్ డే చేసేటప్పుడు ఒక చెస్ట్, ఒక షోల్డరు, అగైన్ ఒక ట్రైసెప్ అట్లా చేస్తా కంటిన్యూగా. లైక్ మొత్తం చెస్ట్ చేసేసి లేదా మొత్తం షోల్డర్ చేసేసి అలా చేయను. ఎందుకంటే నేను చేసే స్ప్లిట్ వల్ల నీ మజిల్స్ అన్నీ, ఎవ్రీ మజిల్ గ్రూప్ నీ జిమ్ అయిపోయేదాకా యాక్టివేట్గా ఉంటాయి. ఇది మామూలుగా డంబుల్తో అయినా చేయొచ్చు. స్మిత్తో చేసి చాలా రోజులు అయిందని స్మిత్తో ట్రై చేశాను, బట్ పర్లా. జిమ్లో మొత్తం చూపించడానికి అవ్వలేదు కానీ ఈరోజు పూర్తిగా లైక్ 2 షోల్డరు, ఒక 3 sets ఆఫ్ 3 వేరియేషన్స్ ఆఫ్ చెస్ట్, ఒక 2 వేరియేషన్స్ ట్రైసెప్స్కి ట్రైన్ చేశా. సో ఇవన్నీ ఇప్పుడు దాకా నేను చూపించింది లైక్ చెస్ట్ అండ్ షోల్డర్. ఇది కూడా అంతే, కాకపోతే బెంచ్ ఇంకొంచెం
ఫుల్ స్ట్రైట్గా పెట్టాను అనమాట. దీనివల్ల ఏంటంటే నాకు మంచి సపోర్ట్ దొరికింది. ఇప్పుడు నేను ఇక్కడ చేయబోయేదేమో ట్రైసెప్ పుష్ డౌన్. బేసిక్గా ఇప్పుడు నేను పట్టుకున్న హ్యాండిల్ అన్ని జిమ్స్లో ఉండదన్నమాట, కానీ నేను ఫస్ట్ టైం చూసిన ఇది జిమ్లో. ఇది మాత్రం చాలా వేరే డిఫరెంట్గా పడుతుంది. సో నాకు బాగా అనిపించింది ఈ హ్యాండిల్. దీన్ని హ్యాండిల్ అంటారో రోప్ అంటారో కూడా తెలియదు. మామూలుగా హ్యాండిల్స్ ఉంటాయి, రోప్స్ ఉంటాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ నాకు ఇది బాగా అనిపించింది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ పక్కా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెటర్ లైఫ్ తెలుగు. బాయ్ బాయ్.